హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనకు వేడిగా బయట చల్లగా వర్షం పడుతుంది కాబట్టి వేడిగా స్నాక్స్ ఏదేదో తినాలని ఉంటుంది. సో అందుకనే అలా 5 నిమిషాల్లో అయిపోయేది మనకు బొరుగులు అంటే అందరికీ ఎంతో ఇష్టం, మీకు అంతా తెలిసిందే. సో ఇలా పచ్చిమిర్చితో బొరుగులు చేసుకొని చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. సో ముందుగా మనం వచ్చేసి వెల్లిపాయలు తీసుకోండి, ఒక 6 నుంచి 8 వెల్లిపాయలను తీసుకొని వాటిని అంతా క్రష్ చేసుకోండి. సో జస్ట్ అలా పగలగొట్టుకోవాలంతే, మరీ మెత్తగా చేసేయకండి. వీటన్నింటినీ క్రష్ చేసేసుకొని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒకటి చిన్న జార్ తీసుకోండి. జార్ తీసుకున్న తర్వాత అందులో 6 నుంచి 8 పచ్చివి మీరు వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి వేసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కంపల్సరీగా సాల్ట్ వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. సో అందుకనే మీరు నార్మల్గా బొరుగులకి వేసే ఉప్పు దీంట్లో వేసేసుకున్నా సరిపోతుంది, లేదు కొంచెం వేసుకున్న తర్వాత వేసుకుంటాము అన్నా సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకోండి, ఎందుకంటే మనం బొరుగులకి పెద్దగానే ఉండాలి. సో అందులో 2 నుంచి 3 చిట్టీలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనక్కాయలు, 1 స్పూన్ పప్పులండి. సో వీటి రెండింటిని వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఆ స్లైసెస్ కట్ చేసుకున్న దాన్ని ఉల్లిపాయని మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని దీన్ని కూడా వేసుకోండి. ఇవి ఎందుకంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం, మరి ఇవి ఎందుకు కారం అయిపోతుందేమో అనుకోవచ్చు, బట్ కారం అయితే అవ్వదండి. ఇది వచ్చేసి మనం బొరుగులు తినేటప్పుడు ఆనియన్తో పాటు వీటిని అలా మధ్యలో తింటా ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలానే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ని, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి బాగా. ఇందాక మనం క్రష్ చేసుకున్నాం కదండి, కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయల్ని ఇందులోనే వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇవన్నీ బాగా ఉడికేంత వరకు, గోల్డెన్ కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందకి దించేసుకోండి. కడాయిని దించేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1/4 కేజీ బొరుగులు తీసుకున్నానండి. సో ఈ బొరుగుల్ని మొత్తం ఇలా చాటలో వేసుకొని ఇలా మనం అల్లాడించుకుంటూ వేసుకున్నాము అంటే ఏమైనా రాళ్ళు అలా ఏమైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో అందుకని ఇలా అనుకుంటూ మీరు బొరుగుల్ని మొత్తం అందులో వేసుకొని బాగా అది మొత్తం కలిసేలాగా మీరు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఎక్కడ కూడా మీకు వైట్ కనిపించట్లేదు. సో చివరిగా మనం వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసుకుంటే దీంతో పాటు పచ్చి ఉల్లిపాయల్ని కట్ చేసుకుని మీరు ఇందాక ఇందులో పచ్చిమిర్చి వేశారు, వాటిని కలుపుకుని తినండి.
ఈ ఈవినింగ్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.